శ్రీమాత్రే నమః. ఏదైనా పని చేశాము అని అనుకోండి, సరి అయిన గుర్తింపు ఉంటే మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదా, చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది. అరే నేను చేసిన పనికి గుర్తింపు లభించిందే అని అనిపిస్తుంది. ఎంత స్థితప్రజ్ఞులుగా ఉందాము అన్నా కానీ గుర్తింపు లేకపోతే బాధ కలుగుతుంది. అది ఎందులో అయినా సరే, ఉద్యోగంలో అయినా సరే, ఇంట్లో అయినా సరే, చదువుకునే సమయంలో అయినా సరే, ఎక్కడైనా సరే మనల్ని చూసి ఆకర్షణ చెందాలి అంటే, ఆకర్షణ అంటే ఏంటి, వచ్చి మన ఊళ్ళో కూర్చోటం కాదు, మనతో మాట్లాడాలి అని అనిపించేలాగా, మనల్ని గుర్తించేలాగా, అంటే ఎదుటి వాళ్ళు మన ప్రతిభని గుర్తించేలాగా ఉండాలి అంటే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది. ఆ నామాన్ని నిత్యం జపించినట్లయితే అసలు మీరే ఆశ్చర్యపోతారనమాట. అలా మనల్ని అందరూ గుర్తిస్తారు. అయ్యో నాకు ఎటువంటి గుర్తింపు లేదు అని అనుకునేవాళ్ళు, నాకు ఇది రావటం లేదు అని బాధపడేవాళ్ళు ఈ నామాన్ని చేయండి. అలా నిత్యం జపిస్తే అద్భుతమే జరుగుతుంది మీ జీవితంలో. అదేంటో తెలుసుకునే ముందు శ్రీకృష్ణ పరమాత్మ రాయబారిగా వస్తారనమాట దుర్యోధనుడి దగ్గరికి. ఆ విషయం దుర్యోధనుడికి తెలుస్తుంది. సభ ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసి భీష్ముల వారికి, ద్రోణాచార్యుల వారికి, విదురుడికి, అలాగే కర్ణుడికి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తారు, నేను మాత్రం ఆసనం నుంచి లేవను అని. అప్పుడు భీష్మాచార్యుల వారు అంటారు, తప్పు, మన దగ్గరికి రాయబారి వస్తున్నప్పుడు మనం గౌరవించాలి, సత్కారం చెయ్యాలి, నువ్వేమో ఆసనం మీద నుంచి లేవను అంటాం చాలా తప్పు అంటే ఇష్టం వచ్చినట్లు తిడతాడు అనమాట కృష్ణ పరమాత్మని. మీరు కూడా నా ఆజ్ఞని అనుసరించాలి, నేనేం చేస్తే అదే చేయాలి, మీరు కూడా ఆసనాల మీద నుంచి లేవడానికి కుదరదు అని చెప్పి ఇంకా అసలు మామూలుగా మాట్లాడు. అవనీతచురుడు దొంగ, పాండవులేమో ఎందుకు కొరగాని వాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గర ఏమో కృష్ణుడు ఉన్నాడు, అలాంటి కృష్ణుడు నా దగ్గరకు వస్తే నేనెందుకు నిలబడాలి, నేను చాలా గొప్పవాణ్ణి, ఎంత డబ్బులైనా ఇస్తాను కానీ ఆసనం మీద నుంచి లేచి నేను కృష్ణుణ్ణి లోపలికి తీసుకురాను, అతిథి సత్కారాలు నేను చెయ్యను అంటాడనమాట. సరే, భీష్ముల వారు ఏం చేస్తారంటే నవ్వుతారు ద్రోణాచార్యుని వారిని చూసి. ఆ నవ్వు ఎందుకు నవ్వారు అనేది ద్రోణాచార్యుల వారికి అర్థం కాదు. అప్పుడు భీష్ముల వారు అంటారు, సరే నువ్వు ఏది చేస్తే మేము కూడా అదే చేస్తాంలే అంటారు. ఎందుకు అంటే ఏం జరుగుతుంది అనేది భీష్ముల వారికి తెలుసు కాబట్టి. కృష్ణ పరమాత్మ వస్తారు. కృష్ణ పరమాత్మలో ఉండే సమ్మోహన శక్తి, ఆయన్ని చూస్తూ ఉంటే ఎవరైనా ఆగలరా చెప్పండి? ఎంత గర్వంతో, ఎంత అహంకారంతో నేను ఆసనం మీద నుంచి లేవను అని దుర్యోధనుడు చెప్పాడో, కృష్ణ పరమాత్మ అలా ముంగుర్లు సవరించుకుంటూ చిరునవ్వుతో చిద్విలాసంగా అలా సభ లోపలికి అడుగు పెట్టేసరికి ఎంత అహంకారంతో నేను లేవను అని పొగరగా సమాధానం చెప్పాడో దుర్యోధనుడు వెళ్ళాడు. అతని వెనుకే కర్ణుడు కూడా వెళ్ళాడు. అప్పుడు భీష్ముల వారు, ద్రోణాచార్యుడు, విదురుడు కూడా వెళ్ళారు. సత్కారాలన్నీ చేశాడు దుర్యోధనుడు. కృష్ణ పరమాత్మని లోపలికి పిలిచి ఆసనం మీద కూర్చోపెట్టాడు. సరే, రాయబారం అయిపోయింది, కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయారు. అప్పుడు దుర్యోధనుడు అడుగుతాడు భీష్ముల వారిని, ద్రోణాచార్యుల వారిని, ఏంటి నేను లేవద్దని చెప్పాను కదా, మీరు ఎందుకు వెళ్ళారు? నా మాట మీకు గౌరవం లేదా? మీరు అలా వెళ్ళిపోయి సత్కారాలు చేసేస్తారా? నేను లేవద్దన్నాను కదా అని చెప్పి చాలా అహంకారంతో మాట్లాడతాడు. అప్పుడు భీష్మాచార్యుల వారు చెప్తారనమాట దుర్యోధనుడితో, నువ్వు ఏది చేస్తే అదే కదా మేము కూడా అనుసరిస్తామని చెప్పాము, నువ్వే కృష్ణ పరమాత్మ రాగానే ఎదురెళ్ళి పిలుచుకుని వచ్చి కూర్చోపెట్టి అన్ని సత్కారాలు చేసావు కదా, నా మాట అబద్ధమైతే ఏగో నీ వెనకాల ఉన్నాడుగా కర్ణుడు, అడుగు అని చెప్పంటాడు భీష్మాచార్యుల వారు. ఇదిగో నీ వెనకాల ఉన్నాడు కదా కర్ణుడు, అడుగు అని అంటారు భీష్మాచార్యుల వారు. అప్పుడు కర్ణుడు సిగ్గుతో తలదించుకుని, అవును మరి మీరేం చేస్తే అదే కదా మేము కూడా చెయ్యాలి, మీరే కదా ఎదురు వెళ్ళి అన్ని సత్కారాలు చేశారు, స్వాగత సత్కారాలు అన్ని చేశారు, అలాంటప్పుడు నిన్ను మేము అనుసరించాలి కదా, అలాగే అనుసరించాము, నేను నీతో పాటు వస్తుంటే మిగతా వాళ్ళు కూడా మరి నిన్నే అనుసరించాలి కదా, వాళ్ళు కూడా వచ్చారు అని. దుర్యోధనుడు అప్పుడు అనుకుంటాడు మనసులో, ఏంటి ఎలా జరిగింది ఇది, నేనెదురు వెళ్ళానా అని అనుకుంటాడు. అప్పుడు భీష్మాచార్యుల వారు ద్రోణాచార్యుల వారిని చూసి నవ్వితే, అప్పుడు ద్రోణాచార్యుల వారు విదురుడిని అడుగుతారనమాట, ఏంటి ఎందుకు భీష్ముల వారు నవ్వారు? అప్పుడు విదురుడు ఒక మాట చెప్తారు, కృష్ణ పరమాత్మని చూస్తే ఎవరు ఆగగలరు, అందరినీ నడిపించు పరమాత్మ. ఇప్పుడు దుర్యోధనుడు అక్కడ కూర్చుందాం అని అనుకున్నాడు, కానీ సంకల్పం కృష్ణ పరమాత్మది. కృష్ణ పరమాత్మని చూడగానే ఆయన ఉండలేకపోయాడు, లేచి వచ్చేశాడు. శత్రువులని కూడా ఆకర్షించే అద్భుతమైన సమ్మోహన రూపం కృష్ణ పరమాత్మది అని విదురుడు ద్రోణాచార్యుల వారికి చెప్తారనమాట. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తూ
శ్రీ వషట్కరాయ నమః అని ఎవరైతే నిత్యం జపిస్తారో వాళ్ళకి అందరూ వశులైపోతారనమాట. ఆ వశమైపోవటం ధర్మబద్ధంగా, అంటే మనం ఏదైతే పని చేశామో దానికి గుర్తింపు లభిస్తుంది. అది చదువులో అయినా సరే, విద్యలో అయినా సరే, వ్యాపారంలో అయినా సరే. ఆఖరికి మీరు ఆవు పాలు పితుకుతున్నప్పుడు ఆవు పాలు ఇవ్వకపోతే వషట్కరాయ నమః అని మీరు జపం చేస్తే ఆవు పాలు ఇచ్చేస్తుందట. అలా వశమైపోతారు. కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. మాకు ఎందులోనూ గుర్తింపు రావటం లేదు అని అనుకునే వాళ్ళు విష్ణు సహస్రనామ స్తోత్రం పొద్దున్నే చేస్తూ ఈ వషట్కరాయ నమః అనే నామాన్ని జపం చేయండి.